సిటీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులముల బాలికల వసతి గృహంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో మెగా శానిటేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. మరో 2 రోజుల్లో పాఠశాలలు, హాస్టళ్లు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2-3 days లో అంటే 15th నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్ అవుతున్న సందర్భంగా మన ములుగు జిల్లాలో ప్రత్యేకంగా గత 2-3 years నుంచి శానిటేషన్ వర్క్ను మనం హాస్టల్లో చేసుకుంటా ఉన్నాం. ఈసారి కూడా కలెక్టర్ హేమంత్ గారి ఆధ్వర్యంలో మరి డిఓ గారు, సిద్ధార్థ్ గారు, ఇతర హాస్టల్స్ పిఓ వాళ్ళందరితోటి వాళ్ళందరి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ను కూడా హాస్టల్ వర్క్ వార్డెన్స్, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్స్, హెచ్ఎంస్ తోటి ఎడ్యుకేషనల్ అధికారులతో 8వ తారీఖు నాడు మీటింగ్ పెట్టడం జరిగింది కలెక్టరేట్ కార్యాలయంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆ రోజే మనము వచ్చేటువంటి స్టూడెంట్స్ కోసం ఏ రకంగా పరిశుభ్రంగా రూమ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్స్ కానీ, వంట రూమ్స్ కానీ ఇవన్నీ ఉంచుకోవాలని ఆదేశించడం జరిగింది. అది ఈరోజు మరి శానిటేషన్ మెగా డేగా మనం హాస్టల్స్లలో, స్కూళ్ళల్లో నిర్వహిస్తా ఉన్నాం. నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఓ గారు, హాస్టల్ స్టాఫ్, ఇతర ఇక్కడ ములుగులో మన చైర్పర్సన్, అదేవిధంగా కౌన్సిలర్స్ అందరం ప్రజాప్రతినిధులము, అధికారులు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్స్టిట్యూషన్స్ అధికారులందరం కూడా పాల్గొని ఈరోజు చాలా చోట్ల శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎందుకంటే 1-2 months హాలిడేస్ తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు ఆ రూమ్స్ స్మెల్ రావడము, లేదా నిర్మానుషంగా ఉంటుంది కాబట్టి శబ్దం లేకుండా బయట ఉండే తిరిగేటువంటి పాములు, తేళ్ళు, జెర్రీలు వచ్చి బెడ్స్లో కానీ పెట్టెల కింద వచ్చి ఉండడము, లేదా వంట రూమ్లలో ఉండడము, ఇవన్నీ ఉండి సడన్గా సందడి పెరగడంతో అవి అటు ఇటు వచ్చి పిల్లల్ని కరిసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా జరగకుండా ఉండడం కోసం స్కూల్ రీఓపెన్కు 2 days ముందు మనము ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాన్ని హాస్టల్స్లో, హై స్కూల్స్లలో, స్కూల్స్లలో అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మెగా శానిటేషన్ కార్యక్రమం ఇన్ హాస్టల్స్ అండ్ స్కూల్స్ కార్యక్రమంలో నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, లోకల్ ప్రజాప్రతినిధులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ములుగు జిల్లా కానీ, అటు ములుగు నియోజకవర్గం కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా పాటిస్తే మంచిది. అప్పుడు వచ్చినాక పిల్లలు వచ్చిన తర్వాత పాములు గరవడము, తేళ్ళు గరవడము, జెర్రీలు రావడము, చెవులలో జురడము ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి హాస్టల్స్కు ఎప్పుడై కూడా స్కూల్ కానీ హాస్టల్ కానీ హాలిడేస్ ఇచ్చిన తర్వాత రీఓపెన్కు 1-2 days ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరిగాయి. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఫాలో అయ్యి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని సూచన చేస్తాం.